శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతో పునః పునః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఏవముక్త్వా వృషీకేశం గుడాకేశః పరంతప సయోత్స ఇతి గోవింద ముక్త్వా తూష్ణీం బభూవః. ఏవముక్త్వా వృషీకేశం గుడాకేశః పరంతపః సయోత్స ఇతి గోవింద ముక్త్వా తూష్ణీం బభూవః. ఈ విధంగా ఋషికేశుడితో చెప్పాడు. ఋషికేశుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. చెప్పి శత్రువులను పరంపచేయు అర్జునుడు ఇలా పలికాడు, నేను యుద్ధము చెయ్యను అని గోవిందుడితో పలికాడు. పలికి అతడు ఊరక ఉండిపోయాడు అర్జునుడు. శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం అన్నాడు అని అర్జునుడు భగవంతుడితో పలికాడని ధృతరాష్ట్రుడితో సంజయుడు చెప్పాడు కదా. పరంతపుడైన అని ఇక్కడ వచ్చింది, పరంతపః అని వచ్చింది. పరంతపుడైన అంటే శత్రువుల్ని తప్పింపచేసేవాడు అర్జునుడు. గుడాకేశః, గుడాకేశ అంటే సోమరతనాన్ని జయించినవాడు అర్జునుడు అని అర్థం. అలాంటి అర్జునుడు ఇలా అంటున్నాడు. ఏమన్నాడంటే, హే ఋషికేశ. ఋషికేశ అంటే సర్వేంద్రియాల్ని చైతన్యపరిచే అంతర్యామి. గోవింద అంటే వేదాంత వాక్యముల చేత పొందబడినటువంటి ఓ భగవంతుడా, భీష్మ ద్రోణ కృపాచార్యులు మొదలైన వాళ్ళతో యుద్ధము అయోగ్యమని చెప్పిన తరువాత శోకము నుండి తొలగించే గురువులు మీరే అని నేను ప్రార్థించాను. ప్రార్థించి యుద్ధము చెయ్యను అని ఊరక ఉన్నాడు. ఇంకా మిమ్మల్ని ప్రార్థించాను, ఇంకా యుద్ధం చేయను అంటే డిసైడ్ అయిపోయాడు యుద్ధం చేయనని. డిసైడ్ అయిపోయి అప్పుడు మీరేం చెప్తే అది చేస్తాను, నేనేం చెప్పలేను కూర్చుండిపోయాడు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, వెళ్ళిపోలేదు. మీరేం చెప్తే చేస్తానని మళ్ళీ ఆయనకు ఆప్షన్ ఇచ్చాడు. అది అర్జునుల యొక్క గొప్పతనం, మర్యాద, ధర్మం. ఇది గీతా ఉపదేశం యొక్క ఉద్దేశం. 1వ అధ్యాయం 47వ శ్లోకం. అక్కడ కూడా ఇక్కడ ఏవముక్త్వా వృషికేశం అని అన్నాడు కదా. అక్కడేముంది 47లో ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశతు విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్నమానసః అన్నాడు. ఇలా చెప్పి అర్జునుడు ఆ యుద్ధరంగంలో దుఃఖంతో మనస్సు యందు అలజడి పొందుతున్నాను. అలా అలజడి పొందుతూ బాణాన్ని విల్లుని వదిలివేసి రథము యొక్క ముందు భాగం యందు అలా వదిలేశాడు. వదిలేసి రథము యొక్క ముందు భాగంలో అలా కూర్చుండిపోయాడు అని 47లో చూపించాడు కదా. అలా చూపించినట్లుగా నేను యుద్ధము చెయ్యను అని రథం ముందు చితికిలబడిన అర్జునుడు కూర్చుండిపోయాడు. చితికిలబడి అర్జునుడు కూర్చుండిపోయాడు. అలా అర్జునుడు చితికిలబడిన అర్జునుడిని చూసి శ్రీకృష్ణ భగవానుడు చూసి అతనిలో క్షాత్ర తేజస్సుని మేల్కొలపాలనుకున్నాడు. క్షాత్ర తేజస్సుని మేల్కొలిపి యుద్ధానికి అతన్ని సన్నద్ధం చేయాలి అని చేసిన ప్రయత్నము పూర్తిగా విఫలమైంది. అలా చతికిలబడ్డాడు కదా. అలా విఫలం ఎక్కడైంది? ఆ 2వ అధ్యాయం 2వ శ్లోకం 3వ శ్లోకంలో కుతస్త్వా కుస్మలమిదం విషమే సముపస్థితం
అనార్యజుష్టమస్వర్గం అకీర్తికరమర్జున. ఓ అర్జున, భగవంతుడు అన్నాడు అక్కడ, ఇలాంటి విషమ సందర్భంలో నీకు ఈ బుద్ధి మాలిన్యం ఎందుకు వచ్చింది? ఇది అనార్యులు మాత్రమే పొందదగింది, ఆర్యులు కాదు. నరక సాధనమైంది, అపకీర్తిని కలుగజేసేటటువంటిది ఇది అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వముపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వాతిష్ట పరంతప. ఓ పార్థ, పిరికితనాన్ని పొందకు, ఇది నీకు తగింది కాదు. ఓ శత్రుతాపనుడా, అతి తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని వదిలి లే అన్నాడు. ఆ 2 మాటలు చెప్పాడు. ఇలా చెప్పినా అది విఫల ప్రయత్నం అయిపోయింది. ధర్మయుద్ధమే పాపకృత్యమని అర్జునుడు భావించాడు. పరధర్మమైన భిక్షాటన చేసుకుంటే మేలనుకున్నాడు. అలాంటి పరధర్మమైన భిక్షాటనమే దానికంటా మేలని అతనికి తోచింది. పరధర్మమైన భిక్షాటన ఏమన్నాడు అక్కడ 5వ శ్లోకంలో? గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తం భైక్ష్యమపీహ లోకే. మహానుభావులైన గురువులను చంపకుండా భిక్షాటనాన్ని తినడమే లోకంలో మంచిది కదా అన్నాడు. భిక్షాటన ఎవరికి అర్హత ఉంది? బ్రహ్మచారికి, బ్రాహ్మణులకే. క్షత్రియుడికి భిక్షాటన అర్హత లేదు. పరధర్మం ఆశ్రయిస్తానంటున్నాడు కనుక. కానీ అర్జునుడిలో మొదటి నుండి నిండి ఉన్న వీరత్వము అతన్ని అలాగే ఉండనివ్వలేదు. స్వజనంలో అతనికి ఉన్న వ్యామోహం అతన్ని యుద్ధం చెయ్యనివ్వడం లేదు. అందుకే అతని క్షాత్ర స్వభావానికి బాంధవ ప్రేమ కూడా పోరాటం మొదలైంది. అందువల్ల ఈ 2 భావాలకి మధ్యలో అతనిలో మరో భావం కూడా పుట్టింది. యుద్ధం చేసేదనేది ధర్మమా లేదా అధర్మమా? యుద్ధం చేస్తే భీష్మాదులు చనిపోయి నన్ను శోకసగరంలో ముంచుతారు. శత్రువులు లేని రాజ్యాన్ని పొందామనుకోండి, అలా పొందిన చివరికి దేవేంద్రుడు పదవిని పొందిన ఈ శోకం తొలుగుతుందా భీష్మాదులు చనిపోయి నా వల్ల అని 2వ అధ్యాయం 6-7 దాంట్లో చెప్పాడు. భిక్షాచర్యం, యుద్ధం ఈ రెండిటిలో ఏది గొప్పదో దీనిని కూడా తెలిసిన వాడిని కాను. మనమే జయిస్తామో లేదో మనల్నే వాడు జయిస్తారు. ఎవరిని చంపి జీవించాలని మనం ఆశించలేమో అటువంటి ఆ దార్త్రాష్ట్రులే మన ఎదుట నిలిచి ఉన్నారు కౌరవులు. దైన్యమనే దోషంతో నా స్వభావం మలినమైపోయింది. ఏదని నా చిత్తానికి తెలియకుండా ఉంది. అందువల్ల నిన్ను నేను అడుగుతున్నాను, ఏది నాకు మంచిది కాదగిందో దాన్ని నేను నిశ్చయించి చెప్పు. ఏది నాకు మంచిది అవుతుందో అదే నాకు నిశ్చయించి చెప్పు. నేను నీ శిష్యుణ్ణి, నిన్ను శరణ పొంది ఉన్న నాకు వివేకాన్ని బోధించని 6-7లో పూర్తి చేశాడు. ఇలా తొలుగుతుందా, అందువల్ల ఈ శోకం తొలుగుతుందా అని ఈ రకంగా అడిగాడు. ఈ శోకం నా ఇంద్రియాన్ని కుసింపచేస్తుంది. ఆ తర్వాత భోగం ఎందుకు? నిజంగా యుద్ధం నాకు ధర్మమా? అలా అయితే దాన్ని వదిలితే ఇహంలోనూ పరంలోనూ నాకు సద్గతి కలుగుతుందా అని సంశయంలో పడిపోయాడు. అది మళ్ళా 2వ అధ్యాయం 8వ శ్లోకంలో ఆలోచించాడు. భూలోకంలో ఏ శత్రువులు లేకుండా ఉండొచ్చు, శత్రువులందరూ నశించిపోవచ్చు, సంపద సమృద్ధిగా ఉన్న రాజ్యాన్ని పొందొచ్చు. అలా పొందినా కూడా పోనీ దేవతలపైన కూడా అధికారాన్ని పొందుతాను అనుకోండి దీనివల్ల. అలా పొందినా కూడా ఇంద్రియాల్ని బాధ పెడుతుందా నా ఈ శోకాన్ని పోగొట్టేది ఏదో అర్థం కావడం లేదు. ఈ శోకం ఏది పోగొడుతుందో నాకు అర్థం కావడం లేదు అన్నాడు 8వ శ్లోకంలో అన్నాడు కదా. కనుక స్వజనులపై ఉన్న మోహంతో వీరు నా వాళ్ళు, నేను వీరి వాళ్ళని, యుద్ధంలో మన ఇరువురి గాఢమైన బాంధవ్యం విడిపోతుంది అని ఆలోచనలో పడిన అర్జునుడికి ధర్మమేది అధర్మమేది అని తెలియకపోయింది. ఇది చాలా అద్భుతమైన వాక్యం.
ఇది అనుభవంలోకి వస్తే కంటింట నీటి వస్తుంది. పెళ్ళి కాని వాళ్ళు, బ్రహ్మచారిగా ఉన్నవాళ్ళు కొంచెం వయసు వచ్చాక ఒక 2-3 మహాత్ములు పరిచయం అయ్యి ఆ జీవితంలోకి వచ్చేద్దాం అనుకుని ఇల్లు వదిలిపెట్టి వచ్చామనుకోండి. నా పరిస్థితి చెప్తున్నా, ఎవరైనా అంతే, బ్రహ్మచారిగా ఉన్న వాళ్ళు ఎవరైనా అంతే. అమ్మ నాన్న అన్నదమ్ములు తప్ప ఇంకేం తెలియదు వాళ్ళకి, సంసారం ఇంకా అంటుకోలేదు. వాళ్ళ మాటలు, వాళ్ళ యొక్క ప్రేమ, దయ, ఆ మహాత్ముల యొక్క కరుణ, దానిలో వచ్చేస్తాం. వచ్చేసిన తర్వాత ఇలాగే వస్తుంది. నాకైతే వచ్చింది, ఎవరికైనా ఇలాగే వస్తుంది. కారణం ఏంటి? అది తమో గుణంతో కూడుకున్న చిత్తం కాదది. మహాత్ములతో సాంగత్యం చేస్తున్నాడంటే పూర్వజన సుకృతంతో కూడుకున్న సాత్విక గుణం ఉంటేనే అవుతుంది. గత వాళ్ళతో ఎందుకు సాంగత్యం చేస్తాడు? సినిమా చూపించే వాళ్ళతో సాంగత్యం చేస్తాడు. కానీ వీళ్ళు నా వాళ్ళు, నేను వీరి వాణ్ణి అని యుద్ధంలో మన ఇరువురి గాఢమైన బాంధం విడిపోతుంది. నిజంగా ఆధ్యాత్మిక జీవనం అంటే ఒక యుద్ధం. మళ్ళా మనకు తీసుకుంటే అదొక యుద్ధం. జ్ఞానం కలిగితే మోక్షం, జ్ఞానం కలగకముందు వరకు శ్రమ. దాన్ని మన శరీరాన్ని పోషించేవాడు ఉండాలి, మనకు పాఠం చెప్పేవాడు ఉండాలి, వాడు మనసు బాగుండాలి, వాడు మన మీద తక్కువ చూసి ఆశ్రయించుకుని వీడు పాఠం తర్వాత చెప్దామని పక్కకు తోసేయకూడదు, వాడు మన వాడుకోకూడదు. ఇన్ని రకాలు ఉంటాయి. ఇదొక యుద్ధం జ్ఞానం కలిగే వరకు. జీవనం చాలా కష్టం. ఇన్ని ఆశ్రమాలు ఉన్నా ఋషికేశ్, హరిద్వార్లో తిండి దొరుకుతుంది, కరెక్టే. తిండి దొరికినంత మాత్రాన కాలకృత్యాల దగ్గర నుంచి అన్నీ తీర్చుకోవడం, మళ్ళీ ఆరోగ్యం చూసుకోవడం అన్నీ ఎక్కడవుతాయి? గదులు దొరకాలి, డాక్టర్లు దొరకాలి. ఇలాంటి ఆలోచనలో అలాగుంటుంది ఆధ్యాత్మిక యుద్ధమేన. అటువంటిది ఆలోచనలో పడిన అర్జుడికి ధర్మం ఏది అధర్మం ఏదని తెలియకపోయింది. ఇంటికి పోవాలా ఇక్కడ ఉండాలా అన్నట్టు. ఇంటికి పోతే చులకనైపోతాం, ఎక్కడుంటే స్థిమితం ఉండట్లేదు. ఇప్పుడు అతడు భగవంతుడా, ధర్మమేది అధర్మమేది అని తెలియకుండా కంగారుగా ఉంది నాకు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నీవే నాకు దారి చూపు. అప్పుడు సాక్షాత్తు పరమాత్మ అవతరించి కృష్ణుడిగా ఆయన దగ్గరగా ఉన్నాడు. ఇక్కడ గంగమ్మ ఆధారంగా ఉంటుంది బ్రహ్మచర్యం నుంచి సన్యసించే మహనీయులకి. ఆ తల్లే రక్షణ. గంగమ్మని మించిన ఓదార్పు ఇంకెక్కడ ఉండదు. అటువంటిది నీవే నాకు దారి చూపు, నన్ను నీ శిష్యుడిగా ఎంచి నిజం నాకు తెలుపు, నా మైత్రికి కానీ నా బాంధవ్యానికి కానీ విలువని ఇవ్వకుండా శిష్యుడికి గురువు బోధించాల్సిన ఉపదేశము అనుగ్రహించు అని ఎంతో బ్రతిమాలుకున్నాడు. అదే కదా, దైన్యం అనే దోషంతో నా స్వభావం మలినమైపోయింది, ఏదని నా చిత్తానికి తెలియకుండా నిన్ను అడుగుతున్నానని ఈ రకంగా ఎంతో బ్రతిమాలుకున్నాడు. 7వ శ్లోకం. ఈ భావన చాలా ముఖ్యమైనది. ఛాత్రస్వభావమైన లేదా స్వజనుల యందు పరమ కృప అయినా ధర్మము యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి ఎప్పుడూ సహాయ సహకారాలు ఉండవు. అంతే కదా, క్షాత్రస్వభావం అయి ఉండొచ్చు, లేదా స్వజనుల యందు పరమ కృప అయి ఉండొచ్చు. ఇవేమైనా ధర్మం యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి అవి సహాయ సహకారంగా ఉండవు. ఆ అభిమానం అర్జుడికి పూర్వపుణ్య పరిపాకం ఉంది. ఆ పూర్వపుణ్య పరిపాకం చేత అప్పుడు శిష్యభావం ఆయన ఎందుకు చేకూరింది కృష్ణ భగవానుడి మీద. ఇప్పుడు అతడు పూర్తిగా మారిపోయాడు. శిష్యుడంటే గురువు చేతిలోని ఒక శిశువు లాంటి వాడు. అతడు అతని స్వాధీనం, ఆ గురువు ఆ స్వాధీనం. వారు ఏం చెయ్యమంటే దాన్నే చేయడానికి సంసిద్ధంగా ఉంటాడు. వాడు నిజమైన శిష్యుడు. సదా ఎప్పుడు శిష్యుడు గురు శుశ్రూష చెయ్యాలని శాస్త్రంలో ఎందుకు చెప్పారు? గురువుల వద్ద ఉంటూ
వాళ్ళు చాకరీ చేస్తూ 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 ఉంటే అది శుశ్రూష అని ఎప్పుడు భావించకూడదు. చాకరీ చేయడానికి శిష్యరికం కాదు. శిష్యుడు తన వ్యక్తిత్వాన్ని తొలగించుకోవడమే. శిష్యుడికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఆ వ్యక్తిత్వం తొలగించుకోవడమే శుశ్రూష యొక్క ముఖ్య ఉద్దేశం. వ్యక్తిత్వం చంపుకోవాలి. వ్యక్తిత్వాన్ని ఉంచుకొని అహంకారాన్ని అది ఉంచుకొని శిష్యరికం చేస్తానంటే అది అయ్యేది కాదు. వ్యక్తిత్వాన్ని చంపుకోవాలి. చాకరీ ముఖ్యం కాదు. డబ్బులు ఇస్తే కూలివాడు కూడా వస్తాడు. అర్జునుడు ఇలాంటి స్థితిలో ఉన్నాడు. వ్యక్తిత్వాన్ని తొలగించుకోవాలి. అర్జునుడు శిష్య అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా, నీ శిష్యుడిని అని ఉపయోగించడం ద్వారా శ్రీకృష్ణుడు ఉపదేశించబోదాన్ని పవిత్రంగా స్వీకరించడానికి అర్జునుడు అనే ధర్మాత్ముడు రెడీగా ఉన్నాడు. భగవంతుడు ఈ సందర్భానికి తగిన ఉపదేశాన్ని అనుగ్రహించడానికి సిద్ధమై ఉన్నాడు. భగవంతుడు అర్జునుని స్థితిని బాగా తెలుసుకున్నాడు. అతనిలో ఏవేవి చిన్న చిన్న కారణాలను తెలిపి, ఏవేవో కొన్ని చిన్న చిన్న కారణాలు తెలిపి అతన్ని యుద్ధానికి సిద్ధపరచడం అసఖ్యం అని భగవంతుడికి తెలుసు. ఏదో చిన్న చిన్న మాటలు చెప్పి శిష్యుడైపోయాడు కదా, ఇంకా మన చేతిలో ఉంటాడు, వీడిని వాడుకోవచ్చు, మనం యుద్ధం చేయించవచ్చు అని ఏదో చిన్న చిన్న కారణాలు చెప్పి మనం చేయించేద్దాము అంటే అర్జునుడు అలా మార్పడం చాలా సత్యం కాదు అని భగవంతుడు తెలుసు. అర్జునుడు రాజ్యాన్ని ఆశించి యుద్ధం చేయడానికి సిద్ధంగా లేడు. అది ఇక్కడ ప్రాబ్లం. ఏ కీర్తిని ఆశించి అయినా యుద్ధానికి సిద్ధం కావడం కలలో మాట. శత్రువులు విరుచుకుపడినా కూడా తాను పోరాడడానికి సిద్ధంగా లేడు అన్నాడు కూడా ఆ మాట. అర్జునుడు అన్నాడు, రోగం తీవ్రంగా బాధించేటప్పుడు చిన్న చిన్న చికిత్స వల్ల లాభం లేదు కదా. అలాగే శోకమోహాదుడి చేత ఇది ధర్మము ఈ అధర్మము అనే వివేకము లేని అర్జునుడికి ఆత్మవిద్య తప్ప మరేది ఉద్ధారం కాదని ఆలోచించాడు శ్రీకృష్ణ భగవానుడు. అందుకే భగవంతుడు ఈ గీతోపదేశాన్ని ప్రారంభించాడు. ఆయనకి ఇప్పుడు ధర్మాధర్మాలు విచక్షణ కావాల్సింది, ఆత్మవిద్య చెప్పాలి. ఈ కారణం చేతనే గీతోపదేశం ఇప్పటికీ మన అందరికీ అత్యవసరమై ఉంది. అదికి మనకి సంబంధం ఏంటండి? ఉంది. లోకంలో సంసారులందరికీ శోకమోహాల పీడ తప్పదు. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని రకాలు భాగ్యాలు ఉన్నా శోకమోహాలు పీడ తప్పదు. అర్జునుడు రాజ్య నిమిత్తంగా యుద్ధం చేయడానికి సిద్ధమై ఉన్నప్పుడు ఈ శోకమోహాలు అతనికి ఎదురయ్యాయి. మనకి ప్రస్తుతము యుద్ధ ప్రసక్తి లేకపోవచ్చు. అదేంటండి, ఇలాంటి శోకమోహాలు ఎన్నో అనుభవించారు కదా. అడవుల పాలై ఆ వంటలు వండుకున్నారు, బృహన్నల వేషం వేసుకున్నారు, బృహన్నల వేషం వేసుకున్నారు, ఎన్నెన్ని పనులు చేశారు. అవి శోకం అంటే అందరూ కలిసి ఉన్నారు. అన్నదమ్ములు, భార్య, బిడ్డలు అందరూ కలిసి చక్కగా ఉన్నారు. అందులో శోకమోహాలు వచ్చినా ఒకరికొకరు పంచుకోవడానికి, సరి చేసుకోవడానికి, పర్వాలేదురా మంచి రోజులు వస్తాయి ఎదురు చూద్దాం అనుకోవడానికి ఉన్నారు. ఇక్కడ ఎవడు పోతాడో ఎవడు మిగులుతాడో తెలియని పరిస్థితి. ఇది ఒక భయంకరమైన శోకమోహాలు. కానీ ఇక్కడ మనకి ప్రస్తుతం అలాంటి యుద్ధ ప్రసక్తి లేకపోవచ్చు. మన వ్యవహారంలో శోకమోహాల చేత ప్రేరితులమై మనమంతా ప్రవర్తిస్తున్నామనేది అక్షరాల నిజం. శోకమోహాలు ఆవేశించిన వాళ్ళకి ఇది ధర్మము ఇది అధర్మము అనేది బోధపడదు. అధర్మము చేసైనా వాళ్ళ మనస్సుకి శాంతిని కలిగించుకోవాలనే తపనలో ఉంటారు. శోకమోహాలు ఆవేశించేవాడికి ఇది ధర్మము ఇది అధర్మం అనేది బోధపడదు. అధర్మము చేసి అయినా వాళ్ళ మనస్సుకి శాంతిని కలిగించుకోవాలని తపన ఉంటుంది. ఇవన్నీ ఎందుకు నేను చెప్తానంటే బ్రేకింగ్ న్యూస్ లాగా తీసుకోవాలి. మనం ఎంతో వేదాంతం ఉన్నాం కదా, మనకి ఇలాంటివి ఏమైనా వస్తే మనం జారిపోతాం, మనం నిలబడం. ఎందుకంటే మనకంతా ధర్మనిష్ట లేదు. ధర్మనిష్ట మీదే మోక్షం వస్తుంది. వాళ్ళు ఒకవేళ ధర్మాన్ని ఆచరించడానికి సిద్ధమైనా దాన్ని సకామంగానే చేసేస్తారు. అందరు చూసి నేను వీళ్ళైనా బాగుండాలి అనేస్తారు.
సకామంగానే వాళ్ళు చేస్తారు. పరుల ధర్మం కూడా ధర్మమే కాబట్టి దాన్నైనా ఆచరించడానికి వాళ్ళు వెనకాడరు. అది ఇప్పుడు అర్జునుడు చేస్తున్నాడు. లౌకిక వ్యవహారాల్లోనే అధికారి చేయాల్సిన పని జవాను చేయడానికి వెళితే, అధికారి చేయవలసిన పని జవాను చేశానుకోండి, వాడు వెళితే సేవకుడిని పని చేస్తే, అధికారి సేవకుడిని పని చేస్తే ఎంతటి అనర్థం సంభవిస్తుంది. అధికారి పని సేవకుడు చేయకూడదు, సేవకుడి పని అధికారి చేయకూడదు, అనర్థం సంభవిస్తుంది కదా. ఇక శాస్త్రీయ కర్మల విషయంలో స్వధర్మ పరధర్మాల వ్యవస్థ తప్పితే అనర్థం కలుగుతుందని వేరే చెప్పాలా? అందువల్ల శోకమోహాలే సంసారం యొక్క అన్ని అనర్థాలకి కారణం. తాము చేసే పనే సరి అని ఇతరులు తమకు ఉపదేశించడానికి వస్తే వారి ఉపదేశాన్ని తృణీకరిస్తూ ఉంటారు. అది పాపం. జనుల్లో కొందరు విషయులు అంటే విషయాలందు లోలురు. అంటే ఏంటి? విషయభోగాల వల్ల సుఖం చేకూరుతుందని నమ్మి దానికోసం ఏదైనా చేసి సుఖాన్ని సంపాదించుకోవాలని తహతహలాడతారు. మరికొందరు పామరులు సుఖదుఖాలు ఎలా కలుగుతాయి అనేది కూడా పాపం వాళ్ళకి తెలియదు. ఆ పామరులకి ఎలా కలుగుతాయని కూడా వాళ్ళకి తెలియదు. అలా పట్టించుకోకుండా ఆ సమయానికి లభించిన సుఖదుఖాలను అనుభవించే మూఢులు వాళ్ళు. ఈ రెండు రకాల జనులే గాక ముముక్షువులు మూడో వాళ్ళు ఉంటారు. ఆ ముముక్షువులు అనే మూడో రకం జనులు కూడా ఉన్నారు. సంసారంలో కొన్ని భావాలు మనల్ని వెంటాడి సుఖదుఖాన్ని కలిగిస్తూ ఉంటాయి. సంసారంలో వీటికి చిక్కి నలిగిపోయాం, వీటి చేత తప్పించుకోవాలని కోసం తత్వజ్ఞానం అవసరం కదా. ఎన్నో భావాలు మనం వెంటాడుతూ సుఖదుఖాలు కలిగిస్తూ ఉంటాయి. ఆ సుఖదుఖాలు కలిగించి వాటితో బాగా వేగలేక చిక్కి నలిగిపోయి ఉంటారు. వీటి చేత ఎలా తప్పించుకోవాలని ఏదో ఒక జన్మాంతర సుకృతం ఉంటే తప్పించుకోవడం కోసం తత్వజ్ఞానం అవసరమని లోపటి నుంచి ఇంట్యూషన్గా పరమాత్మ మన మనస్సుకి సాక్షి రూపకంగా ఉన్నవాడు అని సూచనిస్తాడు. తత్వజ్ఞానం అవసరం. దానివల్ల వ్యవహారంలోని అనర్థాల నుండి తప్పించుకోవచ్చు. ఆ తత్వాన్ని తెలుసుకుని మనం ఉద్ధరించబడాలి అనేవాడు ముముక్షువులు. అర్జునుడు ఇలాంటి ముముక్షు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు అతనికి శోకమోహాలు సమూలంగా పోగొట్టే ఆధ్యాత్మ విద్యను ఉపదేశిస్తాను అనుకున్నాడు. ఆ పరమాత్మే సంకల్పించాడు. దానికి శ్రీకృష్ణుడు ఉత్తరం అంటే సమాధానం ప్రారంభం 10వ శ్లోకం. తమువాచ వృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. అది 2:7 అడిగాడు. 7వ శ్లోకంలో అర్జునుడు అడిగాడు, ఏ శ్రేయసాన్నిశ్చితం బ్రూహి తన్మే అన్నాడు. అర్జునుడు అడిగిన దానికి శ్రీకృష్ణ భగవానుడు శోకిస్తున్న అతను చూసి చెప్తున్నాడు. ఇప్పుడు అలా అడిగాడు, నాకు ఏది నిశ్చితో చెప్పు అంటే, తమువాచ వృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. ఓ భారత వంశపు ధృతరాష్ట్ర, 2 సైన్యముల నడుమ ఇలా విషాదాన్ని అలా చెందుతున్న అర్జునుడి గురించి ఋషికేశుడు నవ్వుతున్నవాడి వలె మాట్లాడాడు అని అర్థం. అంటే ఏంటి అర్థం? ఓ భారత అంటే ధృతరాష్ట్రుడు నవ్వుతున్నట్లు ఉన్న శ్రీకృష్ణుడు అలా నవ్వుతున్నాడు. ఆయనంతా చూసి పరమాత్మ అంటే అతనికి ఆ శోకమోహాదుల నుంచి తప్పించుకునే సమయం ఆసన్నమైందని శ్రీకృష్ణ భగవానుడు గుర్తించాడు. అతను చూసి నవ్వుతున్నట్లు చిన్న ముఖం పెట్టాడు. అలా నవ్వుతున్నట్లున్న శ్రీకృష్ణుడు ప్రహసన్నివ
అంటే నవ్వుతున్నట్లు. అలా శ్రీకృష్ణుడు రెండు సేనల మధ్యలో దుఃఖితుడై ఉన్న అర్జునుని ఉద్దేశించి ఈ విధంగా అన్నాడు అని అర్థం. ఈ శ్లోకంలో సంజయుడు ధృతరాష్ట్రుని భారతాన్ని సంబోధించాడు. ధృతరాష్ట్రుణ్ణి ఈ పేరు భరతుని వంశంలో పుట్టిన అర్జునుడు, అతని సోదరులు మరియు దుర్యోధనాదులు వీరందరికీ వర్తిస్తుంది ఈ భారతాన్ని. తూష్ణీం భావంతో ఉన్న అర్జునుడికి, అంటే ఊరకలా కూర్చునిపోయాడు కదా, ఆ భావంతో ఉన్నాడు. ఆ అర్జునుడికి సమాధానం చెప్పబోతున్న భగవంతుడు నవ్వుతున్నాడా అన్నట్లు, ఎవా అన్నాడు కదా, నవ్వుతున్నాడా అన్నట్లు ముఖాల పెట్టాడు భగవంతుడు అని సంజయుడు చెప్పాడు. అంటే ఏంటి, శ్రీకృష్ణుడు ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాడు, అందువల్ల నవ్వుతున్నాడా అన్నట్లున్నాడు. ఈ సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ధర్మం కోసం భగవంతుడు అవతరించిన ఆ అవతార భాగాలు ఒక్కడు జ్ఞానం చేసినా చాలు అని భగవంతుడి కోరిక. ఆయన తెలుసు దొరుకుతాడు అని. కానీ ఆ పరమాత్మకి సమయం ఆసన్నమైంది. అలాగా నవ్వుతున్నాడా అన్నట్టు చూశాడు. ఇంతకు పూర్వం అర్జునుడు నా రథము అనే పదాన్ని ప్రయోగించాడు. అర్జునుడు ఏం చేశాడు, నా రథాన్ని ముందు నిలుపు అన్నాడు. నా రథాన్ని ముందు నిలుపు అని ప్రయోగించాడు. ఇప్పుడు శరణాగతి చేశాడు. శ్రీకృష్ణుడు ఈ మార్పు అభినందించదగిందని భావించాడు. నా అనేది వదిలాడు కదా. అర్జునుడి భావోద్వేగం యొక్క మార్పును చూసి పూర్తిగా సంతృప్తి చెందాడు. ఇంతవరకు జరిగిన సంవాదం కేవలం నిరాశ హృదయంతో కూడుకున్న సంవాదములే వ్యర్థం కాదు. అర్జునుడు తాను శ్రీకృష్ణుడి శిష్యుడని చెప్పాడు. అర్జునుడు ఏం చెప్పాడు, తాను శ్రీకృష్ణుడి శిష్యుడని ఆయనకి చెప్పాడు. కనుక అతని దివ్య ఉపదేశానికి సమయం ఆసన్నమైందని భగవంతుడు నవ్వి ఉండొచ్చు. కారణం ఏదైనా అవ్వచ్చు. శ్రీకృష్ణ భగవానుడు నవ్వుస్తున్నాడు అని అర్థం. భగవంతుడు ఉపదేశించబోయే జ్ఞానము భయంకరమైన జ్ఞానం కాదు. ఇది కౌపీనం కట్టుకొని ఉండాలి, భయంకరమైన చలిలో అయినా అలాగే నిలబడాలి, ఒకవేళ కష్టమైతే విభూది రాసుకుని కన్నాల్లోంచి చలి వెళ్లకుండా విభూది అంతా రాసుకుని అలా కూర్చుండాలి. ఇలా భయంకరమైన జ్ఞానం కాదు. ఇది బుద్ధికి సంబంధించింది. అందువల్ల భయంకరమైన జ్ఞానం కాదు, నమ్మలేని నిజాలు కావు. అంతేకాకుండా జాగ్రత్తగా విను, నేను వేదాంతిని, ఈ జ్ఞానాన్ని తేలిక భావంతో తీసుకోకు సుమా అని శ్రీకృష్ణుడు హెచ్చరించనక్కర్లేదు. ఇది గంభీరమైన విషయమని కూడా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే చెప్పబోయే విషయము మొదటి నుండి చివరి వరకు ఆనందమే. ఇక్కడ వాడే శోకమోహంతో బాధపడుతుంటే మళ్ళా ఇవన్నీ ఎక్స్ట్రాలా. అందుకే చెప్పబోయే విషయమంతా కూడా ఆనందమే భగవంతుడు చెప్పేది. ఉపదేశం చేసిన సమయమంతా భగవంతుడు ఉల్లాసంగానే ఉన్నాడు. ఇదో అధ్యాస భాష్యం అవి మనం అవిద్య మాట్లాడుకుంటాం. అంటే అవిద్య అంటే ఏమిటో తెలియడానికి, విద్య అనే దానితో ఆత్మానాత్మ వివేకం చేసుకోవడానికి, మనం అవిద్యను తొలగించుకోవడానికి మనం అవిద్య అంటే ముందు తెలియాలని చెప్తాం. కానీ మిగతా విద్య అంతా ఆనందమే కదా. కనుక ఉపదేశం చేసిన సమయమంతా భగవంతుడు ఉల్లాసంగానే ఉంటాడు 700 శ్లోకాల్లో మనం జాగ్రత్తగా చూస్తే. కానీ అర్జునుడు మాత్రం సహజంగానే అప్పుడప్పుడు కొంత ఇబ్బంది పడుతూ ఉంటాడు. శ్రీకృష్ణ భగవానుడు ప్రశాంతమైన స్థలానికి రథాన్ని తీసుకుపోలేదు. సరే నీకు ఉపదేశం చేస్తాను రా అని పక్కకు తీసుకెళ్ళి నది ఒడ్లో ఉపదేశం చేస్తాను పద. ఇప్పుడు గురువు గురించి శిష్యుడు వచ్చాడు, ఏదైనా చెప్పండి నా జీవితాన్ని చేయండి అంటే అక్కడే ఉపదేశం చేయకుండా నది ఒడ్డుకి తీసుకెళ్ళి అలాంటివి ఏమి చేయలేదు. ప్రశాంతమైన స్థలాన్ని తీసుకుపోలేదు రథాన్ని యుద్ధ రంగంలో మధ్యలో ఉన్న రథాన్ని అక్కడే ఉంచాడు.
ఎందుకంటే జ్ఞానం పొందడానికి ఒక విశిష్ట కాలము, ఒక విశిష్ట స్థలము అవసరం లేదు. ఒక విశిష్ట వ్యక్తి లేక వ్యక్తులు మాత్రమే అవసరం అవుతారు అక్కడ కదా. ఒక విశిష్టమైన వ్యక్తులు మాత్రమే అవసరం అవుతారు. శ్రీకృష్ణ భగవానుడిలో యుద్ధరంగంలో ఉన్న కోలాహలంలో కూడా అర్జునుడికి ఉపదేశించగలే దివ్యమైన నియంత్రణ శ్రీకృష్ణ పరమాత్మకు ఉంది. అంత కోలాహలం జనాన్ని ఉపదేశించడానికి ఇలాంటి వ్యక్తి చాలా అవసరం. చాలా అవసరం. భగవంతుడు ఉపదేశాన్ని వినడానికి తగిన చిత్తశుద్ధి అర్జునుడికి ఉంది. అర్జునుడు వేసిన సముచితమైన ప్రశ్నలు చూస్తే అతడు శ్రద్ధగానే విన్నాడు అని స్పష్టమవుతుంది. మంచి ప్రశ్నలు వేస్తాడు. ఆ ప్రశ్నలు ఇంకొక అధ్యాయానికి ఆధారమైపోతూ ఉంటుంది. అలాంటి ప్రశ్నలు వేస్తాడు. అందుకనే ఉపదేశించే వ్యక్తి, దానిని స్వీకరించే వ్యక్తి, వీళ్ళు మాత్రమే ప్రధానం. చక్కటి ప్రశ్నలు ఉండాలి. ఉపదేశించేదానికి కనెక్టివిటీ ఉండాలి. ఉపదేశించి అయిన తర్వాత చివరిలో అన్న మాట పట్టుకుని ఇదే కదా మీరు చెప్పారు అంతేనా అని కాదు. ఉపదేశించిన విషయాన్ని, సారాన్ని అడిగి స్వామి ఇంతే కదా అనొచ్చు, లేకపోతే అర్థం కాకపోతే ప్రశ్న వేయచ్చు. ఇది వీళ్ళిద్దరే ప్రధానం. అంతేగాని దేశము కాలము ప్రధానం కాదు. భగవంతుడు ఉపదేశము మొదలవుతున్నది. ఒక చిన్న మాట చెప్పి దీన్ని ప్రారంభిస్తారు. ఈ భగవద్గీత మీద చాలా మతవాదుల యొక్క అభిప్రాయం ఉంది. ఈ గీతాశాస్త్రం ఎందుకు వచ్చింది అనే విషయము విచారించదగి ఉంది. అన్ని ఆశ్రముల వాళ్ళకి జ్ఞానకర్మ సముచ్చయము, ఆ జ్ఞానకర్మ సముచ్చయం అనే అనుష్ఠానంతో కైవల్యం అంటే ముక్తి సిద్ధిస్తుంది అని నిరూపించడానికి ఈ గీతాశాస్త్రం వచ్చిందని పూర్వవృత్తికారి మతం. అంటే ఆదిశంకరాచార్య వారి కంటే ముందు చాలామంది గీతా భాష్యానికి గీతా భగవద్గీతకి వ్యాఖ్యానం చేశారు. వాళ్ళు వృత్తికారులని శంకరాచార్యులు అంటూ ఉంటారు. అందుకని అన్నాడు, చాలామంది రచించారు కానీ నేను అది సరికాదని చెప్పి రాయాల్సి వస్తున్నది అని చెప్పాడు. గుర్తుందా? ఉపనిబంధ అని. అందువల్ల కొంతమంది జ్ఞానకర్మ సముచ్చయం అనుష్ఠానం చేస్తే ముక్తి కలుగుతుంది అని నిరూపించడానికి ఈ గీతాశాస్త్రం వచ్చిందని వృత్తికారుల మతం. భక్తి యోగాన్ని ఉపదేశించడానికి వచ్చిందని కొందరు ఆర్వాచీన మతం ఇస్కాను ఇలాంటి వాళ్ళు భక్తి యోగము, కర్మయోగం అనే ప్రధానంగా చెప్పడానికి గీత వచ్చిందని కొందరు యుక్తిగా చెప్తున్నారు. జ్ఞానకర్మ సముచ్చయముతోనే మోక్షం సిద్ధిస్తుంది అని చెప్పేవారు వాదానికి బలంగా వాళ్ళు చెప్తూ ఉంటారు. కర్మణ్యేవాధికారస్తే అని 2వ అధ్యాయంలో 47వ శ్లోకం. తర్వాత 33వ శ్లోకం తతస్వధర్మ కీర్తించ అని 33వ శ్లోకం అనే శ్లోకాలు చూపించి కర్మ చేయకపోవడం చేత దోషం వస్తుందని చెప్తున్నారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు వాళ్ళు కాదు భక్తులు, మన్మనా భవ మద్భక్త 1865, మామేకం శరణం వ్రజ 1866 అని గీత భక్తి యోగం బోధిస్తుందని ఇలాంటి శ్లోకాలు చూపి గీత శరణాగతిలోనే ఉపసంహారం చేయబడింది అంటున్నారు. నిజంగా శరణాగతి అయిపోయాడు కదా, అది పూర్తిగా నీకు పూర్తిగా అంకితం నాకు కూర్చుండిపోయాడు కదా, ఇంక శరణాగతి ఏముంది? మళ్ళీ ఇంత ఉపదేశం ఎందుకు? అది అలా అంటున్నారు. కర్మయోగాన్ని గీత భోగిస్తుందని చెప్పేవాళ్ళు కర్మణ్యేవాధికారిస్తే కురు కర్మైవ తస్మాత్వం అని మొదలైన శ్లోకాలు చూపి నయోత్సయితి గోవిందం 2:9 అయింది కదా అని యుద్ధాన్ని విరమించిన అర్జునుడు కరిష్యే వచనం తవ అని 1873 చివరిలో అని మళ్ళా యుద్ధం సన్నద్ధుడయ్యాడు కదా అని చెప్తున్నారు. నయోత్సయితి నువ్వు గోవిందా నువ్వు చెప్పింది చేస్తా అన్నాడు కదా. యుద్ధాన్ని విరమించిన అర్జునుడు నేను యుద్ధం చెయ్యలేనని విరమించాడు కదా.
నేను యుద్ధం చేయలేని విరమించాడు కదా ఆ అర్జునుడు. కరిష్యే వచనం తవ, నువ్వు చెప్పి నేను చేస్తాను, యుద్ధం మళ్ళా సన్నద్ధుడయ్యాడు కదా అని చెప్తున్నారు వాళ్ళు. అంటే అప్పుడేంటి కర్మనే బోధించాడు కదా అని. ఇలా గీతా వ్యాఖ్యాతల యందు ఇలాంటి విధాలైన భేదాలు ఉన్నాయి. ఉండడం చేత అది పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఇలా ఉండడం చేత గీతాశాస్త్రాన్ని వివరించడానికి ప్రయత్నం చేయవలసి ఉంది. శంకరాచార్యులు వారి యొక్క మతము, దానికి ఉపనిషత్తులు. శోకమోహాలే సంసారానికి బీజము. అందుకనే శోకమోహాలే సంసారానికి బీజమని ఇక్కడ ప్రారంభిస్తున్నాడు. అశోచ్యానన్వశోచస్త్వం, శోకమనే దాన్నే తీసుకున్నాడు. శోకమోహాలే సంసారానికి బీజం. సంసారానికి ఇంక వేరే ఉత్పత్తి ఏమీ లేదు. పూర్వజన్మ దానివల్ల వచ్చింది, మన జాతకాలు కిందకి అన్నిటికి వెళ్ళిపోతే అన్నీ పనిచేస్తాయి. వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టనుకో, జ్ఞానం ఎంత కలిగినా అది పాండిత్యంగా మిగిలిపోతుంది, ఇది అనుభవంగా అయిపోతుంది. నిజంగా శోకమోహాలే సంసారానికి బీజము. సర్వకర్మ సన్యాసపూర్వకమైన ఆత్మజ్ఞాన నిష్ఠతో తప్ప ఏ ఇతర సాధనలతోనూ శోకమోహాలు నివృత్తి జరగదు అని ఉపదేశించాలి అని అనుకున్న వాసుదేవ భగవంతుడు సర్వలోకాలను అనుగ్రహించడానికి అర్జునుని నిమిత్తంగా చేసుకుని అశోచ్యాన్ ఇత్యాదిగా చెప్పబోతున్నాడు అని శంకర్లు వారి భాష్యంలో వివరించబోతున్నారు. దీనికి భాష్యమందు చూపించిన ఉపనిషత్తులు కూడా తెలియజేయబడుతున్నాయి ఈ భాష్యంలో. వినండి ఇప్పుడు. అత్ర చ దృష్ట్వా తు పాండవానీకం 1, 2 ఇత్యారభ్య నయోత్సైతి గోవింద ముక్త్వా తూష్ణీం బభూవః 2:9 ఇతి ఏతద్ అంతః ప్రాణినాం శోకమోహాది సంసార బీజభూత దోషోద్భవ కారణ ప్రదర్శనార్థత్వేన వ్యాఖ్యాయో గ్రంథః దృష్ట్వా తు పాండవానీకం అని 1, 2 అయింది. అలా మొదలుకొని నయోత్సయితి గోవింద ముక్త్వా తూష్ణిం బభూవః, నేను యుద్ధము చెయ్యలేను అని ఊరక కూర్చునిపోయాడు. అన్నంత వరకు ప్రాణుల యొక్క సంసారానికి బీజములైన దోషాలను పుట్టడానికి కారణమైన శోకమోహాల్ని చూపించడమే ప్రయోజనంగా వ్యాఖ్యానించవలసిన గ్రంథము అని భాష్యకాలు చెప్పారు. అంటే ఏంటి? వేదోక్తమైన 2 ధర్మాలనే గీత యందు చెప్పింది. వేదోక్తమైన 2 ధర్మ, నేను ప్రమాతృని, నేను జీవుడిని అంటే కర్మ చెయ్యి అని చెప్తుంది. నువ్వు జీవుడివి, నేను కర్మ చెయ్యి అంటే జీవుడిని అంటే పుట్టేవాడిని చచ్చేవాడిని కదా, నువ్వు కర్మ చెయ్యి. ఏ కర్మ? పశువుల్లాగా స్వాభావిక కర్మ కాకుండా వైదిక కర్మ చెయ్యి. దానివల్ల ఉత్తమ లోకాలు, ఉత్తమ గతులు, లేకపోతే పాపలోకాలు వస్తాయి, జన్మ సార్థకం అవ్వదు అని వాళ్ళకి చెప్తుంది ప్రవృత్తి. రెండోదేంటి? నేను ఎవరు అని ప్రశ్న వేసింది అనుకోండి, వాళ్ళు వచ్చింది అనుకోండి, నేను జీవుడినా పరమాత్మనా? పరమాత్మ అంటే ఎవరు అనేది సంశయం కలిగిందనుకోండి, కలిగితే అప్పుడు నివృత్తి ధర్మం. అలాంటి వేదోక్తమైన 2 ధర్మాలు, ప్రవృత్తి నివృత్తి అనే ధర్మాలనే గీత యందు చెప్పడం చేత అది స్వతంత్రమైన శాస్త్రం కాదు. ఉపనిషత్తు ప్రస్థానానికి దానికి ఏకవాక్యత ఉంది అని వెనుక చెప్పాం, ముందు చెప్పుకున్నాం కదా. భగవద్గీత యందు అర్జునుడి విషయాద యోగాన్ని తెలిపే గ్రంథ సందర్భాన్ని వివరించి నయోత్సయితి గోవిందం ఉక్త్వా తూష్ణిం బభూవః, నేను యుద్ధము చెయ్యలేను అని ఊరక కూర్చున్నాడు అని 9వ దాంట్లో చెప్పాడు. రెండోది, అంతవరకు ఉన్న గ్రంథానికి శంకరాచార్యులు మొత్తం తాత్పర్యాన్ని పై విధంగా తెలిపారు.
అంటే ఇంతవరకు ఉన్న గ్రంథానికి సంసారానికి కారణమైనవి శోకమోహాది దోషాలే. సంసారానికి కారణమైనది శోకమోహాది దోషాలే అనే దాన్ని తెలియచేయడం యందు తాత్పర్యమని వ్యాఖ్యానం చెయ్యాలి అనేది ఆచార్య యొక్క అభిప్రాయం. తదాహి అర్జునేన రాజ్య గురు పుత్ర మిత్ర సుహృత్ స్వజన సంబంధి బాంధవేషు అహం ఏషాం మమ ఏతే ఇతి ఏవం భ్రాంతి ప్రత్యయ నిమిత్త స్నేహవిచ్ఛేదాది నిమిత్తౌ ఆత్మనః శోకమోహో ప్రదర్శితౌ కథం భీష్మమహం సంఖ్యే. 2:4 అర్జునుడికి రాజ్యము, గురువులు, పుత్రులు, మిత్రులు, స్వజనులు, బాంధవులు మొదలైన వాళ్ళ విషయంలో వీళ్ళందరూ నా వాళ్ళు, నేను వీరి వాళ్ళని అని భ్రాంతి ప్రత్యయము చేత కలిగిన, అంటే భ్రాంతి తెలివి, తప్పు తెలివి చేత కలిగిన స్నేహ విచ్ఛేదాది కారణముల చేత కలిగే శోకమోహాల్ని ప్రదర్శించాడు. శోకమోహాలన్నీ చూపించాడు. ఎలాగా? కథం భీష్మమహం సంఖ్యే అని, అంటే పితామహుడైన భీష్ముణ్ణి నేను ఎలా చంపగలను అని. ఇక్కడ స్నేహం అని ఉంది కదా, స్నేహం అంటే ప్రీతి, స్నేహం అంటే ప్రీతి. ఆ స్నేహము విచ్ఛిన్నమవుతుందేమో అని భ్రాంతి, దాని చేత కలిగే శోకమోహాలు. విచ్ఛేదాది అని ఆది శబ్దం అన్నాడు కదా, విచ్ఛేదాది అన్నాడు కదా, విచ్ఛేదాది అని ఆది శబ్దం చేత నేను చంపితే పాపం వస్తుంది, జనులు నిందిస్తారు, నరకం వస్తుంది ఇత్యాదిగా ఆది శబ్దం. ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు. ఇటువంటి ఈ రాజ్య గురు పుత్రాదులు నా వాళ్ళు, నేను వాళ్ళవాడిని అని భ్రాంతి రూపకమైన మనోవృత్తి కారణంగా స్నేహ అంటే ప్రీతి, ఇది విచ్ఛేదము మొదలగు వాటికి కారణమైన శోకమోహాలు అర్జునుడికి కలిగాయి. వాటినే భగవంతుడి ముందు ప్రదర్శించాడు. నేను ఎలా ఈ భీష్మాదుని చంపగలను, కథం భీష్మమహం సంఖ్యే, సాంఖ్య కాదు సంఖ్యే, ఎలా చంపగలను అని 2:4. అప్పుడు అర్జునుడికి స్వధర్మ పరిత్యాగ బుద్ధి కలిగింది. శోకమోహాభ్యాం హి అభిభూత వివేక విజ్ఞాన స్వత ఏవ క్షత్రధర్మే యుద్ధే ప్రవృత్తోపి తస్మాత్ యుద్ధాత్ ఉపరరామ పరధర్మం చ భిక్షా జీవనాది కర్తుం ప్రవర్తతే. స్వాభావికంగానే క్షత్రియ ధర్మమైన యుద్ధమందు ప్రవర్తించిన వాడి ఉన్నాడు అని. స్వాభావికం ఏమిటి? క్షత్రియ ధర్మమైన యుద్ధం, అలాగే ప్రవర్తించున్నాడు అర్జునుడు, ఎప్పుడు దారి తప్పలేదు. అలా స్వాభావికమైన క్షత్రియ ధర్మమైన యుద్ధమందు ప్రవర్తిస్తున్న వాడే ఉన్నా కూడా అర్జునుడు శోకమోహాదులు చేత నశించిన విజ్ఞాన వివేకము కలవాడై యుద్ధానికి విరమించుకున్నాడు. విరమించుకోవడమే కాదు, పరధర్మం చ భిక్షా జీవనాది కర్తుం ప్రవర్తతే, పరధర్మమైన భిక్షావృత్తి ద్వారా జీవించడానికి కూడా సిద్ధమయ్యాడు. టిప్పణి 1, బ్రాహ్మణ సన్యాసి ధర్మమైన భిక్షాటన, చేతకాని వాళ్ళు మాత్రం స్వీకరించే ఔదాసీన్యం మొదలైన వాటిని, ఏ పని చేయలేక అలాంటి వాళ్ళు ఔదాసీన్యం అని వాటిని అని అర్థం, వాళ్ళు చేసేది అది స్వీకరించడానికి పరధర్మం సిద్ధమయ్యాడు అని అర్థం. సహనావతు సహాభూతు వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి.